పాండవులు కౌరవులు యుద్ధంలో మునిగి ఉండగా ఒక పెద్ద రాక్షస బల్లి కౌరవ సేన వెనుక నుండి వచ్చి అందరినీ నమిలి మింగింది. యుద్ధ రంగంలోకి వచ్చిన వింత జీవి ఏమిటా అన్నది వాళ్ళెవ్వరికి అర్థం కాలేదు. ఇంతలో యుద్ధ రంగం నేల నుండి కొన్ని వేల పాములు విషం కక్కుతూ బయటకు వచ్చి కౌరవ సేనలను చుట్టుకొని కాటి వేస్తూ చంపేస్తున్నాయి. ఇదే కాకుండా ఆకాశం నుండి అగ్ని వర్షం కౌరవ సేన మీద పడడం మొదలైంది. భయం ఆశ్చర్యాలు రెండూ కౌరవ సైన్యాన్ని కకలా వికలం చేస్తున్నాయి. అలాంటి వింతలు వాళ్ళ జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఆ వింత జీవాలు వింతైన పరిస్థితులు వాళ్ళని ఎడాపెడా చంపేస్తున్నాయి. కౌరవ సేనకి ఇక ప్రాణాలు రక్షించుకోవడమే తక్షణ కర్తవ్యం అని తెలిసి తమ ఆయుధాలను బరువు కూడా తగ్గించుకొని పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఎటువైపు పారిపోవాలని అర్థం కాక పిచ్చి చూపులు చూస్తున్నారు. అదంతా ఘటోత్కచుకుని రాక్షస మాయ. భీమునికి రాక్షస జాతి స్త్రీ అయిన హిడింబకి పుట్టిన ఘటోత్కచుకునికి అక్కడే తన తల్లితో ఉండడం వలన ఆ రాక్షస మాయలని తెలిసిన నిజానికి అక్కడ ఏ వింత జీవి లేదు, ఏ అగ్నివర్షం కురవడం లేదు. అదంతా కనికట్టు. వాళ్ళ మెదడులో భయాందోళన కలిగించడం వల్ల వాళ్ళు అయోమయంగా ఉండిపోగా ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని పాండవ సైన్యం వాళ్ళను ఊచకోత పోస్తున్నారు. ఘటోత్కచుడిని ఎవరు ఆపలేకపోతున్నారు. అందుకు కారణం